ప్రియమైన విద్యార్థులారా అందరికీ నమస్కారం. ఈరోజు నుంచి మనము ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సుకు సంబంధించిన సబ్జెక్ట్స్ మనమన్నీ కూడా మనం యూట్యూబ్‌లో చూస్తాము. సో, కొన్ని రోజుల నుంచి బిజీ షెడ్యూల్ వల్ల వీడియోస్ అప్‌లోడ్ చేయలేకపోయాను. సో, తప్పకుండా ఈ రోజు నుంచయితే మీకు అందుబాటులోకి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో, తప్పకుండా మీకు అలాంటి వీడియోస్ అందించడానికైతే ట్రై చేస్తాను. ఓకేనా? సో, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్‌లో మామూలుగా మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే, సో, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్‌లో మనకు సబ్జెక్ట్స్ ఓకే. జాబ్ ఆపర్చునిటీస్ ఏమేమి అంటే వేజ్ ఎంప్లాయ్‌మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ తప్పకుండా ఉంటుందని మనకందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే వొకేషనల్ వృత్తిపరమైన కోర్స్ ఎంపీహెచ్‌డబ్ల్యూ అయిన తర్వాత ప్రైవేట్‌లోనైనా మనం జాబ్ చేసుకోవచ్చు అని చెప్పడానికి చెప్పకనే చెప్పే కోర్స్ అన్నట్టు ఇది. ఓకేనా? ఫస్ట్ ఇయర్‌లో కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, హెల్త్ ప్రమోషన్, ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్. ఈ 3 సబ్జెక్ట్స్ అయితే ఎంపీహెచ్‌డబ్ల్యూ సంబంధించిన వొకేషనల్ కోర్స్‌లో ఉంటాయి. సో, సేమ్ థింగ్ ప్రాక్టికల్స్ కూడా అదే సబ్జెక్ట్‌లో ఉంటాయి. ఓకేనా? సెకండ్ ఇయర్‌లో మిడ్‌వైఫరీ, చైల్డ్ హెల్త్ నర్సింగ్, హెల్త్ సెటిల్మెంట్ ఈ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో, దీని థియరీ 50 మార్క్స్‌కి ఉంటుంది. ప్రాక్టికల్ కూడా 50 మార్క్స్ ఉంటుంది. సో, ఓవరాల్‌గా మనకు థియరీలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో ప్రాక్టికల్ కూడా అవే సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా? అది గుర్తుపెట్టుకుని ఓవరాల్‌గా ఫస్ట్ ఇయర్‌లో 3 సబ్జెక్ట్స్, సెకండ్ ఇయర్‌లో 3 సబ్జెక్ట్స్ ఉంటుంది. నర్సింగ్ సంబంధించినయి. ఎందుకంటే మన కోర్సు ఎంపీహెచ్‌డబ్ల్యూ కాబట్టి సో, ఎంపీహెచ్‌డబ్ల్యూ రిలేటెడ్ నర్సింగ్ కోర్సెస్ కాబట్టి నర్సింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ 3 పేపర్స్. ఫస్ట్ ఇయర్ 3, సెకండ్ ఇయర్ 3 ఉంటుంది. ఓకే. సో, దీంతో పాటుగా కామన్‌గా అన్ని వొకేషనల్ కోర్సెస్ వారికి ఇంగ్లీష్ అనేది కామన్‌గా ఉంటుంది. ఓకేనా? కాబట్టి సో, ఎంపీహెచ్‌డబ్ల్యూకైనా, వొకేషనల్ వాళ్ళకైనా, జనరల్ కోర్సెస్ వారికి కూడా అందరికీ తప్పకుండా ఇంగ్లీష్ అనేది ఉంటుంది. ఓకేనా? అది. కాబట్టి 3 అనేది మీరు ఎంచుకున్న వొకేషనల్ కోర్స్‌ని బేస్ చేసుకొని 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. నర్సింగ్ కాబట్టి మీకు ఈ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. అదే ఎంఎల్టీ అనుకోండి బయోకెమిస్ట్రీ, అనాటమీ అండ్ ఫిజియాలజీ, మైక్రోబయాలజీ ఈ సబ్జెక్ట్స్ ఉంటుంది. అంటే మీరు ఎంచుకున్న వొకేషనల్ కోర్స్‌ని బేస్ చేసుకొని ఈ 3 సబ్జెక్ట్స్ అనేది మారుతూ ఉంటుంది. కానీ అందరికీ కూడా ఇంగ్లీష్ అనేది కామన్‌గా ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్రూప్స్. అంటే బైపీసీ అయినా, ఎంపీసీ అయినా, సీఈసీ అయినా, ఎంఈసీ అయినా అందరికీ కూడా ఇంగ్లీష్ అనేది కామన్‌గా ఉంటుంది లాంగ్వేజ్ అనేది. మళ్ళీ వచ్చేసరికి తెలుగు. ఓకే. నెక్స్ట్ మనకు తెలుగు అనేది మీరు సెలెక్ట్ చేసుకుని అంటే అన్ని గవర్నమెంట్ కాలేజెస్‌లో గురుకులం అయితే కంపల్సరీగా ఇంగ్లీషే ఉంటుంది. ఓకే. అది ఫస్ట్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ అయినా లాంగ్వేజ్‌లో తెలుగు కంపల్సరీగా ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్‌లో వాళ్ళ ఇంట్రెస్ట్ కొంతమంది ఇంగ్లీష్ ఉంటుంది. సారీ కొంతమంది సాంస్క్రిట్ తీసుకుంటారు. కొంతమంది హిందీ ఉంటుంది. కొంతమంది తెలుగు. ఈ ఆప్షన్స్ ఉంటాయమ్మా. జనరల్ గ్రూప్ వాళ్ళకి ఆప్షన్స్ ఏముంటాయి? తెలుగు అయినా తీసుకోవచ్చు, సాంస్క్రిట్ అయినా తీసుకోవచ్చు, హిందీ అయినా తీసుకోవచ్చు అది. కానీ వొకేషనల్‌లో మాత్రం కంపల్సరీగా జీఎఫ్సీ అనేది ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకొని వొకేషనల్ వాళ్ళకి జీఎఫ్సీ ఉంటుంది. జనరల్ గ్రూప్ వాళ్ళకి మాత్రం 3 ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఇంగ్లీష్ అనే సారీ సాంస్క్రిట్ అయినా తీసుకోవచ్చు, తెలుగు అయినా తీసుకోవచ్చు. ఓకేనా? సో, ఇవన్నీ. సో, ఓవరాల్‌గా మనం చూసినట్టయితే 5 సబ్జెక్ట్స్ అయితే ఉంటుంది వొకేషనల్ కోర్సెస్ వారికి. కాబట్టి సో, ఈరోజైతే నేను క్లియర్‌గా చెప్పాను కదా! ఎందుకంటే మనము ఇయర్ ఎండింగ్‌కొచ్చాము. ఆల్మోస్ట్ సిలబస్ కంప్లీట్ అయ్యి ఉంటుందని అనుకుంటున్నాను. కానీ కేజీబీవీలలో మాత్రం స్ట్రైక్ వల్ల సరిగ్గా సిలబస్ అనేది కంప్లీట్ కాలేదని నాకు తెలుసు. కాబట్టి సో, ఒకవేళ మీరు గవర్నమెంట్ కాలేజా అంటే నా వీడియోస్ చూస్తున్న ఎంపీహెచ్‌డబ్ల్యూ గ్రూప్ సంబంధించిన పిల్లలు మీరు ఏ కాలేజీ మీది ఏపీనా? తెలంగాణ. ఎందుకంటే ఈ సిలబస్ అనేది తెలంగాణ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి సేమ్‌గా ఉంటుంది. ఓకేనా? ఒక ఇంగ్లీష్‌లో మాత్రమే కొంచెం డిఫరెన్షియేషన్ ఉంటుంది. జీఎఫ్స్‌లో కూడా కొంచెం 75% సిలబస్ సేమ్. ఓకేనా? వొకేషనల్ అన్నీ సేమ్‌గానే ఉంటుంది. వొకేషనల్ సబ్జెక్ట్స్‌లో. కానీ ఇంగ్లీష్‌లో మాత్రం ఎంటర్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది. జీఎఫ్స్‌లో 75% సిలబస్ అనేది సేమ్‌గా ఉంటుంది. మిగతా 25% డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకేనా? కాబట్టి మీరు ఓకే. చూస్తున్న ఓకే. వాళ్ళు ఒకవేళ మీరు తెలంగాణనా? ఏపీనా? ఫస్ట్ ఇయర్సా? సెకండ్ ఇయర్సా? ఓకేనా? వెంటనే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. రిప్లై ఇవ్వకపోయినా మీరు ఎలాంటి వీడియోస్ కావాలని అడుగుతున్నారో దాన్ని బేస్ చేసుకొని ఎలాంటి వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను తప్పకుండా. ఓకేనా? ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటిదమ్మా? మీరు ఏపీనా? తెలంగాణనా? సెకండ్ ఏంటమ్మా? మీరు ఫస్ట్ ఇయర్సా? సెకండ్ ఇయర్సా? తర్వాత మీరు తెలుగు మీడియమా? ఇంగ్లీష్ మీడియమా? ఓకేనా? ఫోర్త్ ఏంటిది? మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు? ఏ సబ్జెక్ట్ నుండి? ఓకేనా? సిక్స్త్ ఏంటిది? ఓకేనా? ఎలాంటి అంటే ఏ వెర్షన్‌లో అంటే 2 మార్క్స్ క్వెషన్స్‌కా? 6 మార్క్స్ క్వెషన్సా? ఓకేనా? సెవెంత్ ఏమనుకున్నాం ఇంకా? ఏ సిలబస్ అయితే కవర్ కాలేదో, ఏ సిలబస్ నుండి కావాలి? ఏ సబ్జెక్ట్ నుండి కావాలి? ఏ యూనిట్ నుంచి కావాలి? ఇవన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో, తప్పకుండా నేను ట్రై చేస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తెలియచేసినట్టయితే దానికి తగ్గట్టుగా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో, థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. ఓకే. సో, ఈ రోజు నుంచి ట్రై చేస్తాను. తప్పకుండా మీకు అందుబాటులో అయితే ఉంటాను. సో, కీప్ ఇన్ టచ్ విత్ మై ఛానల్. సో, థ్యాంక్ యూ. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.